కనకదుర్గమ్మ వారధి వద్ద ఫ్లైఓవర్ నిర్మాణ పనులు చేపడుతున్న కారణంగా నేటి నుండి ట్రాఫిక్ ను మళ్లిస్తున్నట్లు అడిషనల్ డీసీపీ ఏవి రమణ తెలిపారు. వాహన రాకపోకలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని నగర ప్రజలు తమకు సహకరించాలని ఆయన సూచించారు. ఫ్లైఓవర్ నిర్మాణంపై నేషనల్ హైవే అధికారులతో స్థలాన్ని పరిశీలించిన ఏవి రమణ విలేకరులతో మాట్లాడుతూ నేషనల్ హైవే అథారిటీ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న 6 లైన్ల రోడ్ల నిర్మాణంలో భాగంగా వారధి వద్ద ఫ్లైఓవర్ నిర్మాణం పనులు ప్రారంభం కానున్నాయని తెలిపారు. ఈ సర్కిల్లో 500 మీటర్ల ఫ్లైఓవర్ నిర్మాణం జరగనుందని, దీనిలో భాగంగా ఇటువైపు ప్రయాణించే వాహనాలకు ఇబ్బంది లేకుండా నిర్మాణం పూర్తయ్యేందుకు ట్రాఫిక్ మళ్లింపు ఉంటుందన్నారు. దీనివల్ల వాహనాల రాకపోకలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా పనులు చేసే విధంగా హైవే అథారిటీ అధికారులతో చర్చించామన్నారు. హైవే అథారిటీ అధికారులు మాట్లాడుతూ వారధి సర్కిల్ మధ్యలో ఉన్న ఐలాండ్లో నుంచి రోడ్డు వేసి గుంటూరు వైపు వెళ్లే వాహనాలు ఈ రోడ్డులో నుంచి మళ్లిస్తామన్నారు. బస్టాండ్ వైపు నుంచి వచ్చే వాహనాలను మళ్లించడం జరుగుతుందన్నారు. సుమారు 7 కోట్లతో నిర్మించే ఈ ఫ్లైఓవర్ 2013 ఫిబ్రవరికి పూర్తి అయ్యేటట్లు లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. బుధవారం నుంచి ప్రారంభించేందుకు పోలీసు అధికారులు అనుమతి ఇచ్చినట్లు పేర్కొన్నారు. నగరపాలక సంస్థకు రావాల్సిన 13వ ఆర్థిక కమిషన్ నిధులను వెంటనే విడుదల చేయాలని సిపిఐ నగర కార్యదర్శి దోనేపూడి శంకర్ డిమాండ్ చేశారు. విజయవాడ కార్పొరేషన్ ఇంకా స్థానిక సంస్థలకు వెంటనే ఎన్నికలు జరిపించాలని ఆయన కోరారు. సిపిఐ నగర కార్యదర్శి దోనేపూడి శంకర్ హనుమాన్పేటలోని పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. 73, 74 రాజ్యాంగ సవరణకు తూట్లు పొడిచి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పరిహాసం చేస్తున్నాయని ఆయన విమర్శించారు. ప్రభుత్వానికి స్థానిక సంస్థల పట్ల గౌరవం ఉంటే విజయవాడ కార్పొరేషన్తో పాటు ఇతర స్థానిక సంస్థలకు తక్షణమే ఎన్నికలు జరిపించాలని డిమాండ్ చేశారు. నగరపాలక సంస్థకు రావాల్సిన 13వ ఆర్థిక సంఘం నిధులను విడుదల చేయాలని ఆయన కోరారు. కార్పొరేషన్ ఆర్థిక పరిస్థితి దిగజారి కాంట్రాక్టులకు బిల్లులు చెల్లించలేకపోవడం, అభివృద్ధి పనులు సైతం నిలిచిపోయాయని అన్నారు. 13వ ఆర్థిక సంఘం నిధులు 338 కోట్ల రూపాయలు విడుదల చేయించే దిశగా ప్రజాప్రతినిధులు కృషి చేయాలని ఆయన కోరారు. స్థానిక సంస్థలకు సంబంధించి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలు జరిపించినటువంటి దీనావస్థలో ఉన్నది. భారత రాజ్యాంగం 73, 74వ రాజ్యాంగ సవరణ ఏదైతే కల్పించిందో స్థానిక సంస్థల యొక్క పరిపుష్టికి కృషి చేయవలసింది పోయి స్థానిక సంస్థలకు తూట్లు పొడుస్తూ స్థానిక సంస్థల అధికారాలను నిర్వీర్యం చేస్తుంది వాళ్ళ కేంద్ర ప్రభుత్వం. ఏ రాజీవ్ గాంధీ హయాంలో అయితే 73, 74 రాజ్యాంగ సవరణ చేశారో ఆ రాజ్యాంగ సవరణ తొంగలో తొక్కింది అనేటువంటిది వాస్తవం. ఈ సందర్భంగా ఇప్పటికీ 2010 అక్టోబర్ 30వ తారీఖు తోటి కౌన్సిల్ పదవీకాలం ముగిసింది. కానీ 2 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ కూడా ఈనాటి వరకు కూడా స్థానిక సంస్థలకు ఎన్నికలు జరిపించలేటువంటి పరిస్థితి. స్పెషల్ ఆఫీసర్ల పరిపాలనతో నగర ప్రజలపైన, స్థానిక సంస్థల ఇతర ప్రాంతాల్లో కూడా ప్రజలపైన పెనుభారాలను వేయటం ద్వారా అనేక రూపాల్లో ప్రజల మీద భారాలు వేసి ఆస్తి పన్నులను పెంచి ప్రజల మీద ఇతోధికంగా పన్నులు వేయటం ద్వారా పన్నుల పరిపాలన సాగిస్తుంది ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం. విలేకరుల సమావేశంలో పల్లా సూర్యారావు కూడా పాల్గొన్నారు. న్యూ రాజరాజేశ్వరిపేట, అజిత్ సింగ్ నగర్లను కలుపుతూ బుడమేరుపై వంతెన నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నాయి. అయితే ఈ వర్షాకాలంలోగా పనులు పూర్తి కావడం సందేహాస్పదంగా ఉంది. పనులు ప్రారంభించడం ఆలస్యం కావడంతో ఇప్పటికీ వంతెన పనులు పిల్లర్ల దశలోనే ఉన్నాయి. ఈ మార్గంలో రాకపోకలు సాగించేందుకు నానా ఇబ్బందులు పడవలసి వస్తోంది. వాహన చోదకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. న్యూ రాజరాజేశ్వరిపేట, అజిత్ సింగ్ నగర్, డాబాకొట్ల సెంటర్ రహదారిలో బుడమేరుపై చేపట్టిన వంతెన నిర్మాణ పనులు చురుగ్గా జరుగుతున్నాయి. నెల రోజుల క్రితం ఈ నిర్మాణ పనులకు ఎంపీ లగడపాటి రాజగోపాల్, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు శంకుస్థాపన చేసిన విషయం తెలుసు. ప్రతి వర్షాకాలంలోనూ చప్టా మునిగిపోయి న్యూ రాజరాజేశ్వరిపేట వాసులకు రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో ఇక్కడ వంతెన నిర్మాణ పనులు చేపట్టాలని తెలుగుదేశం పార్టీ పలుమార్లు ఆందోళన చేపట్టింది. 2 సార్లు ఈ ప్రాంతవాసుల సమస్యను ప్రత్యక్షంగా చూసిన మల్లాది ఇక్కడ వంతెన నిర్మాణ ఆవశ్యతను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లటంతో నిధులు మంజూరు చేసింది. దీంతో పనులు ప్రారంభమయ్యాయి. వంతెన నిర్మాణ పనులు వేగవంతంగా జరుగుతుండటంతో ఈ వర్షాకాలం తమకు బుడమేరు సమస్య ఉండదని న్యూ రాజరాజేశ్వరిపేట వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వీరితో పాటు ఈ రహదారి గుండా సింగునగర్, పాయకాపురం ప్రాంతాల నుంచి వన్ టౌన్లోని పలు ప్రాంతాలకు వెళ్లేవారు రాకపోకలు సాగిస్తుంటారు. దగ్గర మార్గం కావటంతో అనునిత్యం వందలాది మంది ఇటుగా రాకపోకలు సాగిస్తుంటారు. కాగా ఈ ఏడాది వర్షాకాలంలోగా వంతెన పనులు పూర్తయ్యే సూచనలు కనిపించకపోవడంతో స్థానికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వర్షాలు వస్తే తమ బాధలు అంతా ఇంత కాదని వారు ఆందోళన చెందుతున్నారు. ఈ వంతెన పనులు వీలైనంత త్వరగా పూర్తి చేసి బుడమేరు ముంపు నుంచి తమకు మోక్షం కల్పించాలని వారు కోరుతున్నారు.
త్వరగా అయితేనే బాగుంటుంది, లేదంటే చాలా ఇబ్బంది అవుతుందండి. బురదలో చాలా కొద్దిగా వర్షం పడిందంటే బంద అయిపోతుంది, చాలా ఇబ్బందికరంగా ఉంటుంది అన్నమాట. అది చేస్తా అంటున్నారండి, అవుతుంది అంటున్నారు, త్వరలో అవుతుందని అంటున్నారు. కంప్లీట్ అంటే వర్క్ అయితే స్టార్ట్ చేశారు, చేస్తున్నారు వర్క్ కంప్లీట్, నైట్ అండ్ డే చేస్తున్నారు వర్క్, అవుతుందని అంటున్నారు. ఇంకా ఇక్కడ వంతెన ఇంకా స్టార్ట్ అవ్వట్లేదు. రేపు పొద్దున వర్షాకాలం వచ్చినప్పుడు బుడవేరు మునుగుతుంది, దానికి చాలా బాధపడుతున్నారు మనుషులు. దాని గురించి మేము చాలా బాధపడుతున్నాం. ఇటు బస్సులు వెళ్దామన్నా, గదికి నాకు వెళ్దాం, ఆటో వెళ్దామన్నా కూడా మీకు చాలా ఇబ్బందిగా ఉంటుంది మనుషులకి. అందుకని కొంచెం స్కూల్ పిల్లలకు కూడా వ్యాన్లు కూడా చాలా డేంజర్గా ఉంటుంది. కాబట్టి మీరు దయచేసి కొంచెం ఈ వంతెన కార్యక్రమం కొంచెం మంచిగా నీట్గా కొంచెం గట్టిగా కట్టేసి ఒక నెల లేట్ అయినా ఒక మంచిగా మందంగా చేసి పెట్టి 2 బస్సులు తిరిగేటట్టుగా ఒక వంతెన ఎల్లప్పటిగా చేసేటట్టుగా చేసి మీకు కోరుకుంటున్నాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలో